బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు, మన ఆత్మీయ జనకులు ఫాదర్ ఎం దేవదేశయ్య గారు వివరించిన నిర్మాకాండంలోని 40 అధ్యాయాల వివరములు ఈ 40 రోజుల మోషే సుఖోపవాస ధ్యానములలో విందాము. మోషే సుఖోపవాసంలోని 24వ దినము. పౌరహుస్ మోషే ప్రార్థనా శక్తి. దావీదు రాసిన కీర్తన 25వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. విమోచన స్తుతి ప్రార్థన. ఓ దయగల తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రజలైన ఇశ్రాయేలును కాదు గాని భక్తిహీనులైన మమ్మను నీవు విమోచించున్నావు. వారు అహరోను మీదను మోషే మీదను తిరగబడి ఉన్నారు. విగ్రహారాధన కంటే తిరుగుబాటు చేయుట గొప్ప పాపమై ఉన్నది. అయినను నీవు వారిని ఎర్ర సముద్రము దాటించినావు. రెండవసారి మరలా తిరగబడి ఉన్నారు. ఒక ప్రక్కను వారు వాగ్దానం చూస్తున్నారు. ఐగుప్తులో నుండి నీవు వారిని రప్పించిన కృపను చూచినారు. మోషేను చూస్తున్నారు గనుక వారు గంతులు వెయ్యవలసినది. ముందు సముద్రము, రెండు ప్రక్కల కొండలు వెనుక శత్రువులు. ఈ మూడును చూచి వారు భయపడినారు, హడలిపోయినారు, భయపడినారు, ఎదిరించినారు. ఇది బలహీనతయే. ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ వారు పక్షంన మోషే చేసిన ప్రార్థన ఆలకించినావు గనుక నీకు స్తోత్రములు. మిమ్మను పలస్తానికులు తీసుకువెళ్తాననే ఒక మహిమ వారికి కనబడుచున్నది. వారి ఎదుట మోషే బోధనలు ఉన్నవి. ఇది ఒక మహిమ. ఎర్ర సముద్రము వరకు రావడము అనే క్రియ ఇంకొక మహిమ. ఈ మూడు మహిమలు చూచినారు. అయినను కొందరు శత్రువులను సముద్రమును చూసి భయపడినారు. ఇంత మహిమను చూచినను వారు నా మీద విసుగున్నారు అని నీవు వారిని దాటించక మానలేదు. న్యాయము చొప్పున దాటించకుండా ఉండవలసినదే నీవు దాటించకపోతే ఎవరేమంటారు? నీవు వారిని అక్కడ విడిచిపెట్టితే వారు శత్రువుల పాలు కావలసినది. అయినను నీవు వారిని దాటించి అద్భుతము చేసినావు. నీకు అనేక వందనములు. నిర్గమకాండము 14వ అధ్యాయములో మేము ఏమి నేర్చుకున్నామంటే, మనుషులలో బలహీనతున్నను వారి ప్రార్థనలు నీవు ఆలకిస్తున్నావని తెలియచున్నది. ఎందుకనినా వాగ్దానములు మోషే జనాంగములు అందరూ అన్నియు నీవై ఉన్నవి. అందువలన వారు విమోచన కీర్తన పాడిరి. అది ఎంతో గొప్ప కీర్తన, ఇంత గొప్ప కీర్తన అని చెప్పుటకు వీల్లేదు. ఐగుప్తు నుండి శత్రువుల నుండి విమోచించినావు. బాప్తిసము పొందుట చేత నీ రక్తము చేత ముద్రించబడటం వలన మేము నీ జనమై ఉన్నాము గనుక మాలో లోటుపాట్లు ఉన్నప్పటికీ నీవు మా ప్రార్థనలు ఆలకిస్తున్నావని ధైర్యం కలుగుచున్నది. నీవు మా బలహీనతల వైపే చూస్తే మాకు విమోచన ఎలాగ వస్తుంది? ధైర్యము ఎలా వస్తుంది? తండ్రి, నీకు స్తోత్రములు. మా స్తోత్రములు త్వరగా రానయున్న నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అంగీకరించుము. ఆమేన్. ఓ దేవా, పర్వతము మీద మోషే ప్రార్థనలో ఉన్నాడు. పర్వతము క్రింద యుద్ధము ఉన్నది. రెండు పటాలములు పోరాడుచున్నవి. ఒక పటాలము దేవుని జనమైన ఇజ్రాయేలు, వారికి నాయకుడు యెహోషువ. రెండవ పటాలములోని వారు శత్రువులైన అమేలికీయులు. కొండ మీద మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజలకు జయము. ఆయన ఆగినప్పుడు అనగా ప్రార్థనలో అలసిపోయి మానినప్పుడు శత్రువులకు జయము. మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన చేతులు లాగిన, అందుచే చేతులు క్రిందకి దింపెను. అప్పుడు దేవుని ప్రజలకు అపజయము కలిగినది. అప్పుడు ఇద్దరు విశ్వాసులు మోషే చేతులు పైకెత్తిరి. ఒక చేతి క్రింద ఒకరు, మరి ఒక చేతి కింద ఒకరు ఉండి చేతులు పైకెత్తిరి. అప్పుడు దేవుని ప్రజలకు జయము కలిగినది. ఆదుకున్నప్పుడు చేతులు ఇక క్రిందకి వ్రాలిపోవు. ఒక చేతి క్రింద హోరు అనే భక్తుడున్నాడు. మరి ఒక చేతి క్రింద మోషే అన్న అహరోను ఉన్నాడు. మోషే చేతులు వ్రాలకుండా వారు సాయంకాలము వరకు పట్టుకున్నారు. తుదకు దేవుని ప్రజలకు జయము కలిగినది. అలాగే మనము దేశంలో ఉండే క్రైస్తవులు శత్రువుల ప్రయత్నములు జరగకుండా చేయమని ప్రార్థిస్తే జయము కలుగును. ప్రార్థన మానితే శత్రువులకు జయము. ప్రార్థన మానకుండా ఉంటే మన వారికి జయము. ఇండియా అంతటా ఇప్పుడు క్రైస్తవులకు విరోధులే లేచారు. మన ముందున్న ప్రార్థనాంశము ఏదనగా, శత్రువుల ప్రయత్నములు సాగనీయకము, శత్రువుల ప్రయత్నములు లయపరచుము. కొండ మీద జరిగిన సంగతి ఆ ఇద్దరికి మోషే గారు చేతులు మోయుట మాత్రమే తెలిసినది. అయినప్పటికీ ప్రార్థన నెరవేరినది. భుజముల మీద చేతులు పెట్టుకొనుట గొప్ప సహాయము. మోషే గారు చేసిన ప్రార్థన వారు చెయ్యలేదు. చెయ్యకపోయినా సహకారులైరి. అలాగే అయ్యగారి మనసులో తీవ్రమైన ప్రార్థన ఉన్నది.
కాబట్టి మనము సహాయము చేయవలెను కనుక బలముగా ప్రార్థన చేయవలెను. ఆ ఇద్దరు ప్రార్థన చేయక సహాయం చేశారు. అయితే మీరు ప్రార్థన చేయవలెను, ఎందుకంటే ప్రార్థన చేయాలని మనకు తెలియను కనుక. ముఖ్యముగా మార్కు సువార్త 11వ అధ్యాయము 24 ప్రకారము చేయవలెను. అయితే శత్రువుల యొక్క ప్రయత్నములు ఆపు చేయమని చెయ్యాలి. ఆయన ఆపు చేయనట్లు మనకు వెంటనే తెలియదు, వారి పని అట్లే ఉండును. అయినను అప్పుడు ఆపు చేయమని మనము అడిగినాము కాబట్టి ఆగినదనే దృఢ నమ్మకము మన హృదయములలో కలుగజేసుకొనవలెను. అట్లు చేసినట్లయితే మన దృఢ విశ్వాసము వలన అక్కడికి శత్రువుల పని కూడా ఆగును. గనుక ప్రతి విషయంలోనూ పట్టుదల కలిగి ఉండవలెను. శ్రమ ఎక్కడో ఉంది, మనకు పర్వాలేదు అనుకుంటే ఇప్పుడే సిద్ధపడుట మంచిది. ఉదాహరణకు రాజమండ్రికి 3 మైళ్ళ దూరంలో ఉన్న కొవ్వూరులో ఇల్లు కాలినవి. ఎక్కడో దూరంలో ఉన్న వారికి కూడా ఆ మంటలు కనబడినవి. చివరికి వారి వరకు కూడా మంటలు వ్యాపించినవి. అలాగే మన దేశంలో ఎక్కడో ఒక మూల ప్రారంభమైన ఈ హింసలన్నీ ప్రక్కను వ్యాపించును. అలాగే హింసకులైన వారి మనసులో ఒకచోటనే కాదు, దేశమంతా వ్యాపించవలెనని ఉన్నది. అందుకే వారు క్రైస్తవ ఆచారములు మానవీయముందురు. ఇప్పుడు అట్టి విషయంలో అక్కడక్కడ జరుగుచున్నవి. ఉదాహరణకు పవర్ హౌస్ పెద్దదా, మనమున్న గది పెద్దదా? మైనపు ఒత్తి పెద్దదా, మనమున్న గది పెద్దదా? మన కూటము చిన్నదైనప్పటికీ మన ప్రార్థనా శక్తి హిందూ దేశమంతటా దుష్ట ప్రచారము చేయుచున్న మన శత్రువుల ప్రయత్నములు లయము చేయును. కొండ మీద ఒంటరిగా ఉండి మోషే ప్రార్థన చేసినప్పుడు క్రిందనున్న పటాలములు పారిపోయినవి, తిరిగి ఎన్నటికి రాలేదు. కనుక మన ప్రార్థనకు కూడా అట్టి శక్తి ఉంటే ఇప్పుడే అంతటి పని జరుగును. మనకు మీటింగ్లు జరుగుచూ ఉన్నందున మన ప్రార్థనకు పవరు ఎక్కువగా ఉండవలసినది. అట్లా లేని ఎడల ప్రయోజనము లేదు. కాబట్టి పురి ప్రార్థన చేయవలెను, అనగా ప్రార్థనను పురి ఎక్కించవలెను. ప్రార్థనకు మీరు రావడము చాలా సులువే గాని ప్రార్థన కుదరదు. ఒకవేళ కుదిరితే మనస్సు ఒప్పుకొనదు, అనేకమైన ఆలోచనలు పుట్టును. అందుచేత మరలా ప్రార్థన వాళ్ళు పడిపోవును. అప్పుడు దయ్యములు నవ్వును. ఇక్కడ కూడా దయ్యములు ఉన్నవి అని మరవకండి. ప్రార్థన. దయగల ప్రభువా, ప్రార్థన యొక్క బలముతో పని చేసేటట్లు ప్రార్థనా బలము దయచేయము. మేము చేయు స్తోత్రము, కీర్తన, బైబుల్ పఠన వీటన్నిటినీ దీవించుము. ఆమేన్. దీవెన. అలాగూ మీ ప్రార్థనలను పురియెక్కించి పవర్ హౌస్లోని నూతన శక్తిని నిత్యము పొందు ధన్యత పెండ్ల కుమారుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. యుద్ధాశూరుడే యెహోవా, నా బలము నా గానము. యుద్ధాశూరుడే యెహోవా, నా బలము నా గానము. నా పితరులా దేవుడు, ఆయన పేరు యెహోవా. నా పితరులా దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవా
గాను